హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే చేపల ఫ్రై అండి. చూద్దామండి. చూడండి, చేప ముక్కలండి. చెరువు చేప అండి. శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. చూడండి, ప్లేట్లో పెట్టి మొత్తం అంతా మసాలా కలుపుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఫ్రై కదండి, ఎక్కువ సాల్ట్ పట్టదు. పసుపు, కారం, చూడండి మసాలా పౌడర్ అండి. తయారు చేసిన మసాలా పౌడర్ ఎక్కువ పట్టదండి, ఇది కొంచెం వేస్తున్నాను. ధనియాల జీలకర్ర పౌడర్ 1 స్పూను. చూడండి, మొత్తం కలపాలండి, పట్టేలాగా కలపాలి. మసాలాలన్నీ కరెక్ట్గా వేసుకుని బాగా పూసేస్తే బాగా పట్టేలా కలుపుకుంటే అప్పుడు బాగా వస్తాయండి. చేపల ఫ్రై చాలాసార్లు చేశానండి నేను, కానీ ఎప్పుడు చేసినా మీకు చూపిస్తాను. మాకు కూడా వారాలేనండి, ఎక్కువ తినం. వారాన్ని 2 సార్లే తింటాం. అన్నీ పూజలే, ఆదివారం బుధవారం అంతే. మీకు అప్పుడే చూపిస్తాను నేను. చూడండి, మొత్తం అంతా పట్టేసింది. మసాలా అంతా పట్టిలా కలిపేసాను. ఆయిల్ వేసాను, మొత్తం వేపుతున్నాను. గ్రేవీ కూడా కొంచెం పైన అద్దేస్తాయండి, చక్కగా పట్టేస్తుంది. చూడండి, మిగిలినవి 4 అవి నెక్స్ట్ వేస్తాను. చూడండి, పుదీనా అండి, కుండీలో తెంపుతున్నాను. అడిగేసాను శుభ్రంగా, వేస్తున్నాను. చూడండి, పుదీనా పెంచడం అది పెద్ద కష్టమేం కాదండి. చక్కగా కట్ట తీసుకొస్తాం కదా, కట్ట తీసుకొస్తే వాటి కాళ్ళు ఉంటాయి కదండి, ఒక కుండీలో నొక్కేసుకోవడమే, చక్కగా వస్తాయి. చూడండి, కరివేపాకు కుండీలో వచ్చిందండి, నేను వేయలేదండి, అదే వచ్చింది. చూడండి, బాగా కడిగి రెమ్మ వేస్తున్నానండి. కరివేపాకు పుదీనా వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుందండి, మంచిది కూడా. చూడండి, తిప్పుతున్నాను. పూర్తిగా వేగిపోలేదండి, ఒకసారి తిప్పుతున్నాను. చూడండి, చక్కగా వేగుతున్నాయి. అయిపోయినాయండి, తీసేస్తాను. ఎక్కువ పట్టలేదండి, తక్కువ పట్టినాయి. ఆయిల్ ఎక్కువ వేసేసి వేపితే ఏమవుతుందండి, ఆయిల్ ఎందుకు పనికిరాదండి. మళ్ళీ ఏం చేసుకోవాలో తెలియదు, పక్కన పెడితే అలా ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి వాడుకోలేము. అందుకనే కొంచెం కొంచెం వేసి వేపుతున్నాను అనమాట. దాన్ని సరిపడా వేస్తున్నాను. ఎక్కువ వేసేసుకుని ఆయిల్ పాడు చేసుకోవడం ఎందుకండి. పూజలు అవి వాడను, అంతేనండి. కరివేపాకు మళ్ళీ కోసి
మళ్ళీ వేసాను. కారం చేస్తున్నాను చూడండి, చక్కగా వేగినాయండి. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. చూడండి ప్లేట్లోకి సర్దుతున్నాను. చూడండి మిగతా కూడా వేసేస్తున్నాను. కరివేపాకండి చక్కగా అందులో వేసేసి తినేస్తాం కదా, వేస్ట్ చేయడం ఎందుకు, అందుకే దాన్ని చేప మీద పెడుతున్నానండి. చూడండి ఉల్లిపాయ కోసాను రౌండ్గా, నిమ్మకాయ కట్ చేసాను. ఈ చేపకి ఉల్లిపాయ నిమ్మకాయనండి టేస్ట్. ఇలా ఊరినే తిన్నాం అనుకోండి, చక్కగా ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారు ఇలా వేస్తేనే తింటారు, లేకపోతే తింటారు. నిమ్మకాయ ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాలి నాన్ వెజ్లో. బాగా వేగిందో అని చూడండి. బాగుందండి, చాలా బాగుంది. చూడండి బాగా వేగింది. నిమ్మకాయ పిండుతున్నాను. సూపర్గా ఉందండి. ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ చేప ముక్క నోట్లో వేసుకుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. మీరు ఎలా ట్రై చేయండి, బాగుంటుంది. సూపర్గా ఉందండి. మీరు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకుంటే అండి సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, సరేనా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా అండి? బాయ్ అండి.